ముందుకు కొనసాగాం. దేవుని యొక్క మాటలు, శిలువ మీద యేసు ప్రభు వారు పలికిన మాటలు, 7 మాటలు ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో రాయబడిన 7 మాటల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనకు మీ అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందుని బట్టి ఖచ్చితంగా మనందరూ దండిలోమో హల్లెలూయా. కొన్ని మాటలు మనం చూసిన తర్వాత దాదాపుగా ఇదే సమయానికి ఇదే పరిస్థితిలో ఆయన శిలువ మీద వేలాడుతున్న సమయం ఇది. కరెక్ట్గా 12 గంటల నుంచి ఈ 3 గంటల మధ్యలోనే ఆయన శిలువ మీద వేలాడుతున్న విధానం, శిలువ మీద ఆయన విలపిస్తున్న విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆయన పలుకుతున్న మాటలు మనం గమనిస్తే చాలా మాటల్లో ఆయన ప్రపంచంలో అనేకమైన రాస్తున్నాడు, కానీ ఈ 7 మాటలకు మించినవి ఏమీ లేవన్నమాట. అంత ప్రాముఖ్యమైన మాటలు ఇవి. తన యొక్క రక్తాన్ని శిలువ మీద కార్చడంలో ఒక అర్థం ఉన్నది. తన యొక్క ప్రేమను ఈ రోజున లోకంలో వెల్లడి చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడని ఈ రోజున ఆయన నిరూపిస్తున్నాడు. ఆయనకి ఎందుకు వచ్చాడో ఈ రోజు ఆయన ముగించాడు. బైబిల్ గ్రంథంలో 7 అన్న పదం 120 సార్లు ఉంది. 7 అన్న పదం దాదాపు 120 సార్లు ఉంది. దావీదు మహారాజు అంటాడు, నేను దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను అంటాడు అనమాట. అంటే 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేవుని స్వరం ఈ రోజున శిలువ మీద పలుకుతూ ఉన్న స్వరాన్ని ఈ రోజున మీకు కొద్ది నిమిషాల్లో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన స్వరము, శిలువ మీద ఆయన పలుకుతున్న స్వరము ఈ రోజున మన మధ్యలో వినబడాలి. ఆ స్వరము ఏ స్వరం అది? ఈ రోజున ఆ స్వరాన్ని గురించి చాలా పెద్ద స్వరం అది మైక్లో పలికిన స్వరం కాదు, లేకపోతే ఆయన ఏదో గట్టిగా మాట్లాడిన స్వరము కాదు. అది ప్రేమతో మనందరితో పలుకుతున్న స్వరము, శిలువ మీద పలుకుతున్న స్వరము. హల్లెలూయా. ఈ రోజున ఆ యొక్క ఆదాము, ఆది కాండములో ఆదామును పాపం చేసిన తర్వాత ఆదాము ఏం చేస్తాడంటే అక్కడ దాక్కుంటాడు అనమాట. దేవుని స్వరం వినబడింది, ఆదాము ఎక్కడున్నావు అని. ఏం వినబడింది? దేవుని స్వరం ఆదాము వినబడగానే ఆదాము ఏమి చెప్పాడు? ఆ స్వరము విని భయపడిపోయాడు. ఆ స్వరము విని దాక్కున్నాడు. ఈ రోజున అదే స్వరము శిలువ మీద మరలా పలుకుతుంది. హల్లెలూయా. ఏ స్వరం అయితే ఆదాముకు వినబడ్డదో అదే స్వరం మరలా శిలువ మీద వినబడతా ఉంది. ఏ స్వరము ద్వారా ఆదాము భయపడ్డాడో, ఏ స్వరముకైతే ఆదాము భయపడ్డాడో అదే స్వరము ఈ రోజున శిలువ మీద మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆదామైతే భయపడ్డాడు. ఆ స్వరము విని ఆదాము ఎక్కడున్నావు అనగానే భయపడిపోయాడు. ఎందుకంటే తినొద్దన్న పండు తిన్నాడు. ఆ యొక్క తినొద్దన్న పండు తినడమే కాకుండా ఆ యొక్క అవ్వ ఏం చేసింది? ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అవ్వ నువ్వు చేసింది ఏంటి అని అక్కడ ఒక స్వరం వినబడుతుంది అవ్వమ్మకి. అప్పుడు అవ్వమ్మ అంటది, నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఆ సర్పం నన్ను మోసగించింది. ఆ సర్పం నన్ను నా దగ్గరికి వచ్చి ఏదో అన్నది, అందుకే నేను తినేశాను అని ఆమె చెప్తా ఉంది. ఆమె కూడా భయపడుతూనే చెప్తా ఉంది. ఈ రోజున శిలువ మీద పలుకుతున్న మాట, శిలువ మీద మన కొరకు వినబడుతున్న 7 మాటలు ఈ రోజున మనలను ధైర్యపరుస్తూ ఉన్నాయి. ఆ స్వరము, శిలువ మీద వినబడుతున్న స్వరము మనము ధైర్యంగా ఉండడానికి, ఏ భయము మనకు లేదు. ఈరోజు ఆయన పలుకుతున్న మాటల్లో అనేక మాటలు, మొదటి 5 మాటలు ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులందరూ కూడా వినిపించున్నారు. అందులో పలికిన మాటల్లో ఒక మర్మం ఉన్నది. ధైర్యపరిచే మాట. తల్లిని ధైర్యపరుస్తున్నాడు, అక్కడ ఉన్న వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు, దొంగని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరైతే ఆయన్ను హేళన చేసి దూషిస్తూ ఉన్నారో వాళ్ళని ధైర్యపరుస్తున్న మాట. తండ్రి వీరేమి చేస్తున్నా వీరెరువురు కనుక వీరిని క్షమించండి. అందరినీ అతను కలుపుతా పోతా ఉన్నాడు. ఇంకొకరు అయితే ఏమంటారు? ఒక చిన్న పిన్నెసి లేకపోతే ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మీరు ఏమవుతారు? మనం ఏమవుతాం? అలా బాధపడతాం. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధపడిన మనము శిలువ మీద ఆయనకు ఆ యొక్క చెక్క అనబడిన ఆ యొక్క శిలువ మీద ఆయన చేతి మీద మొళ్ళు, లేకపోతే చేతి మీద ఆ యొక్క ఆ బల్లెపు ఆ యొక్క మీరు మేకులు చూసినప్పుడు ఇటుపక్క మేకు కొడితే ఎటు వచ్చేదంట?
అటుపక్క చెక్క అవతలకు వచ్చేదంట. ఆ మేకు ఎలా వచ్చేది? ఆ చెక్క అవతలకి, ఇటుపక్క నుంచి కొడితే చెక్క అవతలకి వచ్చేది. ఎంత భయంకరమైన శిక్షను ఆయన అనుభవించున్నాడు శిలువ మీద. తన యొక్క రక్తము ఈరోజు ఎలా పారిందా శిలువ మీద. ఈ 3 గంటల సమయంలో ఒక మనిషి శరీరంలో ఉన్న రక్తం ఎంతైతే ఉంటుందో అంత రక్తము కూడా కిందకు కారిపోయిందని అక్కడ రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజున అంత ఎక్కువగా మనలను ఆయన ప్రేమించి శిలువకి ఎక్కిన విషయాన్ని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం వినబడుతూ ఉంది అదే స్వరము. ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ యొక్క స్వరము పశ్చాత్తాపము కోరు స్వరం. మొట్టమొదటి మాట ఏంటంటే పశ్చాత్తాపమును కోరు స్వరం. అది అక్కడ ఉన్న పశ్చాత్తాపము. ఇక్కడ మనుషులకు కావాల్సింది పశ్చాత్తాపము. ఎందుకంటే ఆయన కోరుతూ ఉన్నాడు, ఆయన రమ్మంటూ ఉన్నాడు మనలందరినీ ఆ రక్తము దగ్గరకు, ఆ శిలువ దగ్గరకు. ఆ యొక్క మొండ్ల కిరీటం ఆయన పెట్టుకొని మనందరికీ ఏం తెలియజేస్తూ ఉన్నాడు? ఆయన తన యొక్క బాధను, ఆ ముళ్ళు కిరీటం ఒకేసారి ఆ తల మీద గట్టిగా పెట్టినప్పుడు ఒక ముళ్ళు కాదండి, చాలా ముళ్ళు ఉంటాయి. అవన్నీ ఒకేసారి గట్టిగా ఆ తల మీద కొడితే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మన దేవుడు ఆ శిక్షను భరించున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము ఒక క్రైస్తవునికి ఈ రోజున మనం ఎందుకు చేరున్నామంటే ఆయన ప్రేమను మనం గుర్తెరిగాం, ఆయన మాటలను మనం నేర్చుకున్నాం, ఆయన యొక్క ఇష్టపూర్వకంగా మనము దేవుని సన్నిధానంలోకి వచ్చున్నాం. ఆయనను మనము వేడుకునే విధానంలో ఈ మాటలను గుర్తు తెచ్చుకుంటా ఉన్నామా? ఈ మాటలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ స్వరము, ఈ మాటలంటే స్వరము, ఆయన స్వరము. పెద్ద పదాలు, ఒక పేజీ మొత్తం రాయలేదు ఆయన మాటలో, ఒకే ఒక పదం. రెండో మాటలో కూడా ఏం చెప్పాడు ఆయన? నీవు నాతో కూడా పరదేశంతో. చిన్న పదమే, ఒకే ఒక పదము ప్రపంచాన్ని మార్చింది. ఒకే ఒక పదము ప్రపంచానికి ఒక మార్గదర్శనమైంది. ఈరోజున అదే పదము మనము వింటా ఉన్నాం. అదే స్వరం ఇవి వినబడుతూ ఉంది. ఈ స్వరము ఒకవేళ నువ్వు వింటే ఆ స్వరము నుంచి నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు చచ్చేంత వరకు కూడా వెనక్కి వెళ్ళకూడదు. అదే శిలువ ధ్యానము. హల్లెలూయా. ఈ స్వరం మనకు వినబడుతున్న ఈ పరిస్థితుల్లో మనము ఆయన ప్రేమను గుర్తెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? ఒక భార్య తన భర్త బాగా తాగుతాడని చెప్పి, చాలా హింసిస్తున్నాడని చెప్పి విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకుందంట. ఆమె తన యొక్క భర్త తప్పు చేస్తున్నాడని, లేకపోతే ఇబ్బందులు పడుతున్నాడని ఇంకొక పెళ్లి చేసుకుంది. మొదటి అతనికి విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లిలో దగ్గరకు వచ్చినప్పటికీ మొదటి వాడు ఎంతైతే శిక్ష పడుతున్నాడో అంతకంటే 2 అంతల శిక్షకు ఆమె అక్కడ గురవుతుందంట. ఆమె చేసిన రైట్ అంటారా మీరు? ఒకవేళ మొదటి వ్యక్తినే ఆమె మార్చుకొని ఉండుంటే, తననే ఆ యొక్క త్రాగుడు నుంచి బయటకు రప్పించడము, లేకపోతే తనకు ఒక మంచి స్వభావాన్ని కలిగించే విధంగా అక్కడే ఆమె జీవితాంతం ఉంటే ఎంత బాగున్నావు. కానీ ఆ పని చేయలేదు. కావలసింది మనము ఈ రోజున పశ్చాత్తాపం మనిషికి కావాలి. పశ్చాత్తాపం అదే దేవుడు కోరుతా ఉన్నాడు. మనం అనుకున్న సందర్భంలో ఒక రోజున మనము ఎందుకు ఈ జీవితం ఇంకా అని అనుకోవచ్చు. హల్లెలూయా. నీ కొరకు కార్చిన రక్తము స్వరము ఈ రోజున మీకు వినబడాలి. హల్లెలూయా. మన దగ్గర వినబడిన సందర్భంలో దేవుడు ఖచ్చితంగా ఆయన ముందుకు నడిపించడం అన్నంలో ఏమాత్రం సందేహం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు అంట వాళ్ళు బట్టలు ఏంటంట, బట్టలు మాయలేదంట. ఈ బట్టలు ఎన్ని రోజులకు ఒకసారి ఉతుకుతారు? 2 రోజులు, 3 రోజులు, కొన్ని వారం వేసుకోండి కొంతమంది. కానీ అంతమించి చేస్తే ఏమవుద్ది? అవి మాసిపోయి ఉంటాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు ఉతకలేదు, వాళ్ళ వస్త్రములు మాయలేదు. అంత గొప్ప శక్తివంతుడు మనం చేసే. హల్లెలూయా. 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఉతకకుండా, బట్టలు ఉతకకుండా ఏం చేశారు? ప్రయాణం చేసి ఉన్నారు. దేవుడు వారు నడిపించున్నాడు. అదే స్వరము, అదే నడిపించిన దేవుడు ఈ రోజున ఆయన మానవ మాతృనిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మీద వేలాడిన విషయాన్ని మీ అందరికి తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం అదే మాటలు మనము చూసి ఉన్నాం ఇంతవరకు కూడా. అదే పదాలు మనకు వినబడుతున్నాయి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్తా ఉంటాడు. ఇదిగో నీ తల్లిని ఆ యొక్క శిష్యుడైన యోహానుతో చెప్తా ఉంటాడు. అంటే ఇటువంటి మాటలు మనము వింటా ఉన్న సందర్భంలో నిజమే, ఆయన ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో ప్రపంచానికి 7 మాటల్లో ఇచ్చేసాడు. హల్లెలూయా.
ఈ ప్రపంచానికి ఏదైతే కావాలో 7 మాటల్లో తేల్చాడు. ఏంటి? 7 మాటల్లో తేల్చేశాడు. 7 తప్ప ఈ మనిషికి ఇంకేం అవసరం లేదు. ఈ 7 తప్ప ఈ ప్రపంచానికి ఏది అవసరం లేదు. 7 కాకుండా నీవు ఈ లోకంలో బ్రతకలేవు. చాలా మంది ఏం చేస్తారంటే 7 కాకుండా మిగిలినవన్నీ చేస్తారు. ఏం చేస్తున్నారు? అనేకులు 7 మాటలు కాక మిగిలినవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే మిగిలిన సందర్భాలు వాళ్ళు వెళతా ఉంటారు. మనము ఈ రోజున ఈ మాట వినబడుతున్న సందర్భంలో దేవుడు ఇచ్చిన క్షమాపణ మనము గుర్తు తెచ్చుకుంటున్నామా? కొంతమంది అంటారు సారీ చెప్పంటే నేను చచ్చినా సారీ చెప్పనంటారు. ఏంటి? కొంతమంది నేను చచ్చినా సరే సారీ చెప్పనంటారు. ఏంటి? ఏదో అయిపోయింది సారీ చెప్పంటే నేను చచ్చినా సారీ చెప్పను అంటే నేను క్షమించను. ఏంటంటే ఆ యొక్క మాట ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈరోజు ఈ మాటలు వింటున్న సందర్భంలో మన జీవితంలో ఈ మాటలను గుర్తించుకోవడానికి, ఈ యొక్క మాటలను మన శరీరమందు లేకపోతే మన హృదయమునందు భద్రపరుచుకోవడానికి ఈరోజున ఈ మాటలు వినే సందర్భంలో మనము ముందుకు వెళ్తా ఉన్నామా? దేవుని యొక్క రక్తము ఈరోజున ఆయన శరీరం ధరించుకొని ఆయన వెళ్ళిపోయాడు. యూనిఫామ్ అంటారు, పిల్లలకి యూనిఫామ్ వేసి సాయంత్రం వచ్చినప్పుడు ఎలా తీసేస్తారో యేసుప్రభువు వారు కూడా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన కేవలం ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి, హల్లెలూయా, తన ప్రాణాన్ని శిలువ మీద బలియాగం చేయడానికి ఆయన పలుకుతున్న మాటల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రతి మాట కూడా ఆయన తన యొక్క జీవితంలో నాటుకుపోయిన యొక్క ప్రతి దాన్ని కూడా బయటకు తీసే విధానంలో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చదువుతా ఉన్నా అంటే యెషయా గ్రంథం 50:6 మీరు ఉన్నది కొట్టు వారికి నా వీపు అప్పగించాను, నేనే అప్పగించాను. చూడండి ఆ యొక్క మాటలను మనము చూసినప్పుడు ఆయన ముఖము ఎలా అయిపోయిందో. ఈరోజు 7 మాటల్లో ఈరోజు మనం వింటున్న సందర్భంలో మనము క్రీస్తును ధరించుకుంటున్నామా? యేసుప్రభువు వారు ఏ విధంగా శరీరాన్ని ధరించుకున్న ఆ యొక్క శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో మనము ఏం చేయాలంటే మనము దేవునికి పైన దీవెన మనకు వచ్చేలాగా మనం ఏం చేయాలంటే మన భక్తి జీవితాన్ని ఎక్కువగా చేయాలి. ఒక గురువు గారు తన శిష్యులకి ఏం నేర్పించాడంటే చాలా నేర్పించాడు. ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే ఆచారాన్ని తూచా తప్పకుండా చేయించేవాడు అనమాట. ఒకవేళ ఉపవాసం చేయాలని చెప్తే ఒక నీళ్లు కూడా తాగించేవాడు కాదు శిష్యులకి. కనీసము అక్కడ ఏమీ కూడా అందుబాటులో ఉంచేవాడు కాదు. కఠినమైన భక్తిని నేర్పించేవాడు, కఠినమైన ఆచారాలు నేర్పించేవాడు. ఈ రోజున యేసుప్రభువు వారి సన్నిధానంలో కూడా 7 మాటలు ఏ విధంగా అయితే నేర్పిస్తున్నాయి, మనము ఆ నేర్పించిన విధానానికి కట్టుబడే ఒక వ్యక్తిగా మనము ఒకవేళ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? చేతికి ఉంగరాలు పెట్టుకుంటే సిలువ ధ్యానం మన దగ్గర రాదు. లేకపోతే మనము చూసిన సందర్భంలో సిలువ గొలుసులు వేసుకోవడం వల్ల మనము ఈ రోజున సిలువను ధ్యానించినట్లు కాదు. పెద్ద సిలువ మనం తయారు చేయడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. కానీ ఆయన పలికిన మాటలు ఒకవేళ మనకు గుర్తెరిగితే సిలువ ధ్యానం మన దగ్గర ఉంటది. హల్లెలూయా. సిలువ రక్షణ మన దగ్గర ఉంటది. సిలువకు కావలసిన ఆధిక్యతను దేవుడు కలుగు చేస్తున్న సందర్భాన్ని ఈ రోజున మొట్టమొదటి మాటగా మీకు చెప్తా ఉన్నాను ఏంటంటే అది పశ్చాత్తాపాన్ని కోరుకుంటుంది ఆ స్వరము. రెండోదిగా నేను చెప్తున్నాను, ఇదే స్వరము వేదనతో కూడిన స్వరము. ఏ స్వరం అంట? సిలువ మీద వినబడుతున్న స్వరము వేదనతో కూడిన స్వరము. వేదనతో కూడిన స్వరము ఆయన పలుకుతూ ఉన్నాడు. ఆయన వేధింపబడమే కాదు, ఆయన తన వేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, 4వ మాటకి ఏం చూస్తావు? నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయడి జీవితం అంటే వేదనది. వేదనతో కూడిన మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా మన దుఃఖము ఈ రోజున మనము దుఃఖపడాలి. ఆనందపడే సమయం కాదు ఇది, దుఃఖపడే సమయం. అవునా, ఇంత జరిగిందా నా కోసం, ఇంత గొప్ప కార్యము ప్రభువా నీవు నా కోసం చేసి ఉన్నావని నీవేం చేయాలంటే ఆ దేవుని ఈ రోజున ఆ స్వరాన్ని గైకొనడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున వేదనతో కూడిన స్వరము. ఏ స్వరం ఉంటుంది? వేదనతో కూడిన స్వరము. ఒక ఆయన జైల్లో పెట్టిన తర్వాత అతనికి మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేసిన తర్వాత చివరిగా అతన్ని నీకేం కావాలో కోరుకుంటే అతడు ఒకటి కోరుకుంటాడు. ఏంటంటే నేను ఒక ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థన దేవుడు వింటే చాలు, అదే ఒకటే చాలు అన్నాడు. ఏంటి? నేను ఒక ప్రార్థన చేస్తాను, చివరి కోరిక మీరు అడిగారు కదా, నేను ఒక ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ఆ ప్రార్థన దేవుడు వింటే చాలు నాకు
అంత మించి ఇంకేమి నా కోరికలు లేవు. ఈరోజు నేను ఎందుకు ఆ మాట పలికి ఉన్నాడంటే, అతడు చేసిన దానిని, అతడు గైకొనిన దానిని అతడు గ్రహించున్నాడు, మారు మనసు పొంది ఉన్నాడు. తన జీవితంలో ఆ యొక్క కార్యం ఎందుకు జరిగిందో తెలియదు. చివరి క్షణంలోనైనా నా మాట, నా యొక్క ప్రార్థన దేవుడు వింటే నాకు నిత్య రాజ్యం వస్తుంది, నాకు మంచి ఆశ కలిగి ఉంది. హల్లెలూయా. ఈరోజు అదే ఆశ నీకు, నాకు, మనకు ఉన్నదా? ఈరోజు అందుకే ఆయన వేదనతో కూడిన స్వరముగా మనము ఆ యొక్క స్వరాన్ని వింటా ఉన్నాం. సిలువ మీద పలుకుతున్న ఆ యొక్క స్వరము వేదనతో కూడిన స్వరము. అందుకే ఆ మాట ఏం చూసే మనము దప్పికొనిచున్నాను. నేనేం చేశానంట, ఏమయ్యాడు ఆయన? 6వ మాటకి ఏం చెప్తున్నారు? 5వ మాటకి ఆయన ఏం పలుకుతున్నాడు? నేను దప్పికొనిచున్నాను అని పలుకుతూ ఉన్న మాట, వేదనతో పలుకుతున్న మాట ఇది. ఈ రోజున కొద్దిసేపట్లో చచ్చిపోదాం అనుకుంటే నీళ్ళు ఎందుకండి? నీళ్ళు అవసరమా? ఇంకొక 5 నిమిషాల్లో చచ్చిపోవడానికి నీళ్ళు అవసరం అంటారా? ఇంకొక 10 నిమిషాల్లో చచ్చిపోయేదానికి నీళ్ళు అవసరమా? దప్పిక అవసరమా? ఎందుకు? ఇంకో 5 నిమిషాలు పోతే ఇప్పుడు దాహం తీర్చుకున్న ఉపయోగమే ఉంది. ఇంకో మీరు బతికేది ఎన్ని నిమిషాలు? కొద్దిసేపే కదా. కానీ ఆయన మనం పలుకుతున్న మాటల్లో వేదన ఉంది. ఆయన పలుకుతున్న మాటల్లో ఆయన పలుకుతున్న ప్రతి మాటలో కూడా ఆవేదన ఉంది. ఒక సందేశం ఇవ్వాలని ఉంది. ప్రజలందరూ కూడా మాటలు వినాలి. ఎన్ని సంవత్సరాలైనా 2025 సంవత్సరం ఈరోజు ఈ మాట వినబడుతుందంటే ఆ రోజు ఆ 7 మాటలు ఎన్ని సంవత్సరాలైనా అలా కొనసాగుతూనే ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆయన ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఏం చేశాడు? ప్రపంచానికి ఇచ్చున్నాడు. ఆయన నేర్పించున్నాడు. సిలువ విధానం ఆయనకు తెలుసు. ఈరోజు నాకు సిలువ స్వరాన్ని విన్న ప్రయత్నం చేస్తా ఉన్నావా? ఆ స్వరం నీ దగ్గర ఉందని వింటా ఉన్నావా? ఈరోజు నా స్వరము సిలువ ద్వారా 7 మాటల ద్వారా నీ దగ్గర వినబడుతుందని నీవు గ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? బల్లెపు పోటు చూడండి, ఒకవేళ బల్లెపు పోట్లు ఎంత శిక్షణ వేస్తారు, కానీ ఈ కాలంలో ఎటువంటి శరీరానికి ఇబ్బంది కలిగించే విధంగా చేయరు. కనీసం ప్రభు వారిని ఏం చేస్తున్నారంటే బల్లెపు పోటు ద్వారా చూడండి ఆ యొక్క రక్తము ఏ విధంగా కారుతుందో, శరీరాన్ని ఏ విధంగా ఓర్చుకోవడానికి ఈ రోజున బాధపడి ఉన్నాడో ఆ యొక్క బాధను నీవు గురి జరుగుతూ ఉన్నావా? ఆ బాధను నీవు అనేక మందికి తెలియజేసే పరిస్థితిలో ఉన్నావా? సిలువ విధానం నీకు కావాలని ఈ రోజున ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఆ సిలువ లేకపోతే నాకు కిరీటం లేదు. ఈ రోజున ఆయన మొండ్ల కిరీటం పెట్టాడు. ఎందుకంటే ఆయన నీకు మహిమ కిరీటం, ఒక మంచి కిరీటం నీకు ఇవ్వడానికి ఆయన మొండ్ల కిరీటం పెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తా ఉన్న పలుకుతున్న మాట ఏంటంటే వేదనతో కూడిన స్వరం. అది రెండోది ఏంటంట, వేదనతో కూడిన స్వరం. మొట్టమొదటి మనం చూస్తాం పశ్చాత్తాపమును కోరు స్వరం అని చెప్పాను. రెండోది ఏం చెప్తున్నాను? ఆయన స్వరము వేదనతో కూడిన స్వరము. ఈరోజున వేదనతో కూడిన స్వరాన్ని ఈరోజున గ్రహించే వ్యక్తులుగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా సిలువ దగ్గరకు వస్తారు. సిలువ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగుపడే వెళ్తారు. హల్లెలూయా. బాగుపడిన సందర్భమే తప్ప సిలువ దగ్గరకు వచ్చి వెనుతిరిగేవారు ఎవరు కూడా ఈ రోజున బాగుపడలేరు. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలి. హల్లెలూయా. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. కొంతమంది రోడ్డు మీద వెళ్ళిపోతారు హిందువులు. నేను చూశాను. ఇలా అనగానే దేవుడిని ఎలా అంటారు? ఎలా అంటారు చూడండి. నాకైతే ఎలా అంటారు? వాళ్ళు హిందువులైనా వాళ్ళు ఏమంటారు? ఇలా వెళ్ళిపోతారు. నేను చూస్తాను రోడ్డు మీద. చర్చి కనబడింది కదా అని ఏం చేస్తారు? చర్చి కనబడింది కదా అని అంటే దేవుడి మీద భక్తి. ఈరోజున ఆ దేవుడి సిలువ విలువ ఈరోజు తెలుసుకుంటే మీరు ఇలా ఎన్నిసార్లు అయినా సరే సిలువ విలువ మీ దగ్గర లేకుండా ఈ రోజున కేవలం పైన భక్తి చేయడం వల్ల ఏమాత్రం కూడా సిలువను తెలుసుకోలేరు. హల్లెలూయా. ఈ రోజున సిలువను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎవరైనా? సిలువను తెలుసుకోవడానికి, సిలువ విధానంలో రావడానికి ఎవరైతే ముందుకు వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ యొక్క వేదనతో కూడిన స్వరాన్ని గ్రహించాలి. నేను గ్రహిస్తానన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సిలువ విధానంలో, సిలువ వేదనలో నేను పాలు పొందుతాను. కురేనేయుడు సీమోను అక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క సిలువను మోయలేకపోతున్నారు. చాలా బరువు ఉంది. ఆ బరువైన దాన్ని మోయడానికి సీమోను పిలిచారు. అక్కడ సీమోన్ అంటే ఒక రైతు అన్నమాట. ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు. ఏదో పల్లెటూరు నుంచి ఆ ఏరియాకి వచ్చాడు. నువ్వు కొంచెంసేపు మొయ్యరా సిలువ అన్నారు అతన్ని. ఎవరిని? కురేనీయుడైన సీమోను. అతని పేరేంటి? సీమోను. అతన్ని మొయ్యమంటే అతడు ఆ యొక్క బరువైన
సిలువను కొంతసేపు మోయడానికి అతడు తన భుజం మీద వేసుకునగానే అతడి జీవితం ధన్యమైపోయింది. హల్లెలూయా. అంతవరకు అతడు అనుకున్నాడేమో అతడు సామాన్యమైన వ్యక్తిని. ఎప్పుడైతే సిలువను మోసాడో, ఇంత బరువు ఉందే, నేనే మోయలేకపోతున్నానే, ఈయన ఎలా మోస్తున్నాడు అని వెంటనే అతడు బహుశా ఏమై ఉంటాడు, ఖచ్చితంగా సిలువను తెలుసుకుని ఉంటాడు, సిలువ విధానంలో ముందుకెళ్ళి ఉంటాడు, సిలువను అతడు గ్రహించి ఉన్నాడు, వేదనను ఆయన గ్రహించి ఉన్నాడు. ఆ పడుతున్న వేదనను యేసుప్రభువు వారు మోస్తున్న వేదనలో కొడతా ఉన్నారు అన్యాయమైన వాళ్ళు, ఆయన చేత బాగుపడిన వారు వాళ్ళందరూ. కొంతమంది ఆయన కార్యములు చూసిన వారే, కొంతమంది ఆ యొక్క అద్భుత కార్యములు చూసిన చాలా మంది, వాళ్ళందరూ కనులారా చూసిన వారే. కానీ వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు, ఆయన మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు. మీ మీద ఉమ్ము వేస్తే ఎవరైనా సరే ఏమంటారు? మీ మీద ఎవరైనా ఉమ్ము వేస్తే ఏమైనా అంటారా మీరు? ఖచ్చితంగా అవతలను కొట్టేస్తారు. ఒకడు ఉమ్ము వేసాడంటే ఎవరు కూడా సహించలేరు, కానీ ఆయన నా దేవుడు సహించున్నాడు. హల్లెలూయా. వేదనతో కూడిన స్వరము, అందుకే అంటా ఉన్నాను, వేదనతో కూడిన స్వరము. మూడో మాట మనం చూద్దాం, దయగల స్వరము. ఆయన స్వరం ఎటువంటిదంట? దయగల స్వరము. ఈ రోజున అదే స్వరము, దయగల స్వరము, వినబడుతున్న స్వరము, మీ మధ్యలో తెలియజేస్తున్న స్వరము, దయగల స్వరము. దయ చూడండి, ఆయన దయామయుడు కాబట్టి, ఆయన ప్రేమమయుడు. చూడండి, మనకున్న సినిమాలన్నీ కూడా క్రీస్తు సినిమాలన్నీ కూడా అదే పదాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, ఎలాంటి అంటే ఆయన దయకు ఇక మనము ఎన్ని ఇచ్చినా సరే సరితోగవు, అంత దయ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని ఆయన దయ చూపుతా ఉన్నాడు. ఆయన సిలువలో పలుకుతున్న 6వ మాట ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆ మాటలు ఏముంది? సమాప్తమైనది. 6వ మాట ఏముంది? సమాప్తమైనది. దయగలిగిన దేవుడు సమాప్తం చేస్తాడు. అందరూ అక్కడ దయగలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాప్తమైంది అంటున్నాడు 6వ మాటగా. 6వ మాట గట్టిగా చెప్పండి అందరూ, ఏంటి? సమాప్తమైనది. సమాప్తము చేసేసాడు ఆయన. ఇక నీవు బలులు అర్పించాల్సిన పని లేదు. కోడెలు పట్టుకొని, గొర్రెలు పట్టుకొని యెహోవా దేవునికి బలి అర్పించాల్సిన అవసరం లేదు. సమాప్తం అయిపోయింది. హల్లెలూయా. ఆ కార్యక్రమం సమాప్తం చేసాడు. అతను ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో దాన్ని ఆయన సమాప్తం చేసేసాడు. సమాప్తం అంటే ఏంటంటే క్లోజ్ అన్నమాట. ఒక బిల్డర్ బిల్డింగ్ కట్టేసి ఏమంటాడంటే, ఇగోండి మీ తాళం, ఇగోండి బిల్డింగ్ కట్టేశాను, ఇక మీరు దీన్ని వాడుకోవచ్చు, ఈ బిల్డింగ్ని మీరు వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైనా అదే చెప్తారు. ఒక రోడ్ వేసిన తర్వాత కాంట్రాక్టర్ చెప్తాడు, రోడ్డు అంతా అయిపోయిందండి, అన్ని ముగించాం, అన్ని క్లియర్ చేస్తాం, రోడ్డు ఇక మీరు వాడుకోవచ్చని ఆ కాంట్రాక్టర్ చెప్తాడు. ఎందుకంటే చేయాల్సిన పని పూర్తి చేస్తే మనం ఏమంటాం? సమాప్తం అయిపోయింది అంటాం. ఈరోజు నా సిలువ మీద ఆయన ఏం పలుకుతున్నాడు? సమాప్తమైనది అంటే అర్థం ఏంటి? నేను ఎందుకు వచ్చాను? ఆ పని అయిపోయింది, చేసేస్తాను. నా దగ్గర ఉన్న పని అంతా అయిపోయింది. నేను ఎందుకైతే ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఈ లోకంలో ఎందుకైతే నేను ఈ లోకాన్ని పరిపాలించడానికి లేకపోతే ఏదో చేయడానికి వచ్చానని ఆశించి ఉన్నారేమో అందరూ. కాదు, నేను వచ్చింది నా యొక్క రక్షణ, నా యొక్క రక్తమును అర్పించడానికి, శిలువ మీద బలి ఈ ప్రపంచాన్ని. ఆదాము అయితే భయపడ్డాడు కదా, ఆ భయపడిన ఆదాము వలె కాకుండా ధైర్యము కలిగిన ఆదాము వలె మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నాకు ధైర్యం కలిగిన వాడిగా మనల్ని చేయడానికి ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. సాతాను కూడా సమాప్తం అయిపోయాడు. ఏమైపోయాడు? తన యొక్క తల ఆనగా ఒత్తబడింది. హల్లెలూయా. తన యొక్క ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. సాతాను సమాప్తం అయిపోయాడు. అపవాది కార్యములు ఇంకా లేవు. ఎందుకంటే మన దగ్గర యేసు ప్రభువు వారు సిలువలో ఆయన బలి అయిన సందర్భం. హల్లెలూయా. ఎండలో ఈ రోజున కాసేపు ఉండడానికి మనము చాలా ఇబ్బంది పడతాం. ఎండలో కాసేపు కూర్చుండడానికే మనము భయపడతాం. అమ్మో ఎండ అని. అదే ఎండలో ఆయన సిలువను మోస్తూ, ఆ బరువును మోస్తూ, సిలువ మీద వేలాడుతూ, అదే ఎండలో ఆయన సిలువ మీద ఆ యొక్క ప్రతి కార్యమును ఆయన ఎదుర్కొంటూ, ఎంత కష్టమైన పని అది. ఎవరైనా చేయగలరా? ఈరోజు నా క్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి త్యాగాన్ని చేయలేరు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏం చేయాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా దేవుని కార్యమును సరితూగగల కార్యం చేయగలరు ఎవ్వరూ లేరు. అందుకే ఈ స్వరము దయగల స్వరము. హల్లెలూయా. దయగలిగిన స్వరము. వాళ్ళందరితో దయతో పలుకుతున్న మాటలే.
వాళ్ళందరితో దయతో పలుకుతున్న మాటలే, ప్రతి ఒక్కరితో పలుకుతున్న మాటలు దయగలిగిన మాటలే. ఎక్కడైనా సరే చనిపోతున్నానని కొద్దిసేపట్లో తను ఉండనని తెలిసి కూడా దయగలిగిన మాటలు ఆయన పలుకుతా ఉన్నాడు. ఈరోజు మన దగ్గర ఉన్న ప్రతి మాటను గుర్తు చేసుకున్న మనము ప్రతి మాటను మన దగ్గర సంతోష పెట్టే విధములా ఉండాలి అంటే ఈరోజున క్రీస్తు స్వరాన్ని వినగలిగే విధంగా మనం తయారవ్వాలి. హల్లెలూయా. పిలాతు అయితే అంటాడు, ఏమంటాడంటే, నేను సిలువకు అప్పగిస్తున్నాను, ఎందుకంటే ప్రజలను సంతోష పెట్టడానికి నేను సిలువకు అప్పగిస్తున్నాను అంటాడు. ఏమంటాడు, అతడు తప్పు చేశాడని నేను సిలువకు అప్పగించట్లా. దేనికి అప్పగిస్తున్నాడంట? ప్రజల్ని సంతోష పెట్టడానికి నేను సిలువకు అప్పగిస్తా ఉన్నాను. ఒక న్యాయాధిపతి అటువంటి మాట పలుకుతారండి ఎక్కడైనా. కారణం ఏంటంటే ఆయనలో ఏ దోషము కనబడలేదు, ఆయనలో ఎటువంటి అతిక్రమము కనబడలేదు, కానీ ఏమైనా శిక్షకు పాత్రయ్యారు. కారణం ఏంటంటే ప్రజల సంతోషము. ఈ రోజున ఈ సంతోషము ఎటువంటి సంతోషము? ఒకరిని చంపడం ఆ సంతోషము, ఒకరిని సిలువ మీద వేలాడదీయడం ఆ సంతోషము, సిలువ మీద మేకులతో వేలాడదీసి చంపడం ఉద్దేశము. ఈ రోజున అదే దైగల స్వరాన్ని ఈ రోజున మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. సంతోషము కావలసింది కాదు, మనకి వేదన పడాల్సిన సమయం ఇది. హల్లెలూయా. ఈరోజు ఎందుకంటే మన కోసం వచ్చిన దేవుడు ఈరోజున ఆ యొక్క ప్రాంతాల్లో గొప్ప గొప్ప కార్యములు చేసి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడిన దేవుడు ఈ రోజున సంతోషకరమైన మాటను వినడానికి కాదు, ఆయన వేదనకరమైన మాటలతో మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతున్న సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఉంటది, ఆయన అధికారము గల స్వరం అంటది. ఏ స్వరం అంటది? చివరిగా ఆయనది అధికారము గల స్వరము. హల్లెలూయా. ఆయన స్వరం ఎటువంటి స్వరము? మొట్టమొదటిగా చెప్పిన ఆయన స్వరము పశ్చాత్తాపాన్ని కోరుకుంటుంది స్వరము. రెండవదిగా చూస్తాం ఆయన స్వరము వేదనతో కూడిన స్వరము. మూడవదిగా చూస్తున్నాం ఆయన స్వరము దయగల స్వరము. ఇక్కడ చివరిగా చూస్తున్నాం ఆయన స్వరం ఎటువంటిది? అధికారము గల స్వరము. ఈ రోజున ఆయన దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేయడంలో తనకు అధికారాన్ని కూడా వినియోగించుకుంటా ఉంటాడు. ఆర్డర్ చేసేస్తాడు అనమాట. వెంటనే దొంగత ఏమన్నాడు, నువ్వు వెంటనే ఆన్ ది స్పాట్ నా దగ్గర ఉంటావు. ఏమన్నాడు? ఇప్పుడే నా దగ్గర వెంటనే పరదేశంలో ఉంటావు. ఆర్డర్ ఇస్తాడు. అంటే అధికారం ఉందా లేదా ఆయనకి? చెప్పండి. హల్లెలూయా. ఆయనకి అధికారం ఉంది. ఆయన చనిపోతూ కూడా ఏమంటున్నాడు? వెంటనే ఉంటా. ఆర్డర్ ఇస్తాడు. అంతే. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన తనకు అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఆయన పాపములు క్షమించడం మనుష్య కుమారుడికి తప్పి లోపల ఎవ్వరికి కూడా అధికారము లేదు. ఒకే ఒక ఆయనకి అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మన గమ్మిన దేవుడు, మన దగ్గర ఉన్న దేవుడు, మన దగ్గర నివసించడానికి ఆయన ఉన్న దేవుడు. కాబట్టి ఆయన మనస్సును మనము ఆయుధంగా ఈ రోజున ధరించుకోవడానికి, ఆయన మనస్సును కలిగి ఉండడానికి మనము ఇష్టపడతా ఉన్నామా? క్రీస్తు రక్షణ స్వార్థను తెలిసిన మనమందరం కూడా ఈ రోజున 7 మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనము గ్రహిస్తూ ఉన్నామా? ఆ యొక్క 3 గంటల సమయము, శిలువ మీద వేలాడుతున్న సమయము, ఈ రోజున క్షణములో జరగాల్సిన కార్యము ఎన్ని గంటలు జరుగుతూ ఉంది చూడండి. ఈ రోజుల్లో ఉరిశిక్ష తీయాలంటే 2 సెకండ్లో ప్రాణం పోద్ది. 2 సెకండ్లు మాత్రమే ఉరికంబం మీద ఉంటారు ఎవరైనా. 2 సెకండ్ల తర్వాత అతని ప్రాణము పోతుంది. 2 సెకండ్లు. చాలా మంచి చావే అది. ఎందుకంటే ఎక్కువ కష్టాలు వాళ్ళు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు క్షణంలోనే పోతారు కాబట్టి ఏ బాధ లేదు. యేసు ప్రభువు అలా కాదండి. ఆయన 3 గంటల పాటు శిలువ మీద ప్రతి బాధను భరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తెల్లవారు మొదలుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయనను ఆ యొక్క భుజం మీద శిలువ వేసి పరిగెట్టిస్తూ ఉన్నారు. పడిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ చూసి అంటూ ఉంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక. వారైతే అనుకుంటా ఉన్నారు కోపగిస్తాడో లేకపోతే ఏదైనా తిరిగి ఒక మాట అంటాడేమో అని చూస్తున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు తిరిగి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని పలుకుతున్న స్వరము. ఈరోజు అదే స్వరం మన దగ్గర వినబడుతూ ఉంది. క్రీస్తు స్వరము. పాత నిబంధన కాలంలో అనేకుల దగ్గర పలికిన స్వరము, అనేకుల దగ్గర ఉన్న స్వరము, అనేక ప్రాంతాల్లో ఆ యొక్క పరిస్థితిలో ఉన్న స్వరమే ఈ రోజున ఏం చేస్తుందంటే ఆయన స్వరము శిలువ మీద ఈ రోజున
పలుకుతా ఉన్న మాటల్లో గొప్ప స్వరము ఆయన స్వరము. అందుకే చివరి మాటలు ఏం చెప్తాడు ఆయన మరణించే ముందు ఏం చెప్తాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని మాట పలుకుతూ ఉంటాడు. చివరిగా అతను పలుకుతున్న 7వ మాటలో తండ్రికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. నీ చేతికి నేను నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రభువా, నీ చిత్తానికే ప్రభువా నా యొక్క జీవితము. ఈరోజు లోకంలోకి ఎందుకు వచ్చాను? అంతకుముందు మాటలను మనం చూస్తున్నాం, సమాప్తం చేసేసాను అంతా. ఇక నేను నేను చేయాల్సిన కార్యక్రమం భూమి మీద ఇంకేమి లేదు. ఇక చేయాల్సిన కార్యక్రమం ఎవరికి ఉందంటే నీ మీద నా మీద ఉంది. హల్లెలూయా. ఆయన పని ఇంకేం లేదు ఇక్కడ భూమి మీద. ఎవరి పని ఉంది ఇప్పుడు? మనకి మన మీద ఉంది. ఆ బాధ్యత ఎవరి మీద పెట్టి ఉన్నాడు? ఆ పలికిన మాటల ద్వారా బాధ్యత ఎవరి మీద పెట్టబడింది? ఇప్పుడు నీ మీద పెట్టబడింది, నా మీద పెట్టబడింది, ఎప్పుడన్నా మనందరి మీద పెట్టబడింది. ఆ స్వరం ఈ రోజున వినబడుతూ ఉందా నీకు? శిలువ మీద మాట్లాడిన ఆ స్వరము వినబడితే, ఆ స్వర ప్రకారం మనం జీవించగలిగితే, ఈరోజు యేసుక్రీస్తు వారిని మనము కనుగొన్న సందర్భంలో, ఈరోజు యేసుక్రీస్తును మనము పూర్ణ రక్షకునిగా అనుగ్రహించి ఆ యొక్క అనుగ్రహం పొంది మారు మనసు పొంది ఈరోజు బాప్తిసం ద్వారా చేర్చబడిన మనము ఏం చేయాలంటే 7 మాటలో ఉన్న స్వరం నా దగ్గర రావాలి ప్రభువా. నీ పలికిన మాట ఒక్కొక్క మాట అని ముత్యము. ఈరోజున ఒక్కొక్క మాట ప్రపంచంలో ఎక్కడ వినబడినా సరే ఈ మాటకు విలువ ఉంది. హల్లెలూయా. ఈ మాటకు విలువ ఉంది. 7 ఎన్నిసార్లు ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడిందంటే ఈ పదము, ఆయన ఎంచుకున్న ఈ విధానము, ఆయన స్వరము, ఆయన మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 1:4 కూడా మీరు చూస్తూ ఉంటారు. గలతీ రాసిన పత్రిక 1:4 మీరు చూస్తూ ఉంటారు. పాపముల నిమిత్తము అని రాయబడి ఉంటుంది. అప్పగింపబడిన సందర్భం, తండ్రి దేవుడు తన యొక్క ప్రాణమును అప్పగిస్తున్న విధానములో, తన మాటలను ఈ లోకంలో అందరికీ తెలియజేస్తున్న విధానంలో అనుకోవచ్చు. మీరు కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు, చిన్న కష్టంకే మనము ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో మనము ఏ విధమైన పరిస్థితిలో ఉండాలి? ఒకరిద్దరు స్వార్థకు వెళ్ళారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఒకరిద్దరు స్వార్థను ప్రకటిస్తున్న సందర్భంలో శ్రోత పడిపోతాడు ఒక అతను చేస్తున్న కార్యం ఏంటి? స్వార్థను ప్రకటిస్తున్న సందర్భంలో శ్రోత పడిపోతాడు ఒక అతను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతను హాస్పిటల్లో ఉంటాడు. ఎందుకంటే అతనికి శ్రోత పడిపోయింది. హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్ నుంచి కళ్ళు తెరిచి చూసినప్పటికి ఎవరున్నారు? అక్కడ వేరే వాళ్ళు కనబడుతున్నారు. సువార్త ప్రకటిస్తున్నాను కదా, సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను కదా, సువార్తలో నేను ఉన్నాను కదా, నాకే ఎందుకు ఇలా అయింది అని అతడు గట్టిగా మాట్లాడడం మొదలు పెడతా ఉంటాడు. నేను దేవుని పని చేస్తా ఉన్నాను కదా, దేవుడు నా పని చేయాలి కదా, ఎందుకు నేను ఇలా హాస్పిటల్ పాలవలసిందని అతను దేవుడిని ప్రశ్నించే పరిస్థితిలో ఉన్నాడు. సిలువ మన దగ్గర ఉంటే మనము ప్రశ్నించము. హల్లెలూయా. సిలువ స్వరము మన దగ్గర ఉంటే మనము ప్రశ్నలు వెయ్యము. హల్లెలూయా. ఈరోజు సిలువ స్వరము ఎవరి దగ్గర వింటారో, నీకు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితులు అయినా సరే, నీవు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, అతనికి కష్టమే వచ్చింది అనుకోవచ్చు కదా. అతను అనుకున్నాడు, నేను దేవుని పరిచర్యలే చేస్తున్నాను కదా, దేవుని సువార్తనే ప్రకటిస్తున్నాను కదా, నాకెందుకు శ్రమ పోయిందని. రోజున ఎందుకు మాట పలుకుతామనంటే సరిగ్గా 3 గంటలైంది. ఇదే సమయంలో ఆయన ప్రాణము విడిచి ఉన్నాడు. కరెక్ట్గా 3 గంటలకి అతను శిలువ మీద ఏమయ్యాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అలా ప్రాణము విడిచిన సందర్భం. భూలోకములో అతడు ప్రాణం విడిచాడు. భూలోకములో అతడు తన ప్రాణమును అప్పగించాడు. తండ్రి దగ్గర నుంచి ఆత్మను పొందుకుని వచ్చి తిరిగి తన ఆత్మను తండ్రికి అప్పగించిన దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి పొందుకున్న ఆత్మను, తండ్రి ఇచ్చిన ఆత్మను తండ్రికే అప్పగించి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి తన యొక్క కార్యము మొదలు పెట్టే ఒక మంచి కార్యక్రమంలో ఈ రోజున నువ్వు పాల్గొన్నావు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడేలో నువ్వు ఎంతవరకు పాల్గొని ఉన్నావు? క్రీస్తు స్వరాన్ని విని ఉన్నావు. ఆయన స్వరము పశ్చాత్తాపమును కోరి స్వరము. శిలువ మీద ఆయన కోరు స్వరం ఏంటంటే వేదనతో కూడిన స్వరము. శిలువ మీద ఆయన పలికిన స్వరం ఏంటంటే దయగల స్వరము. శిలువ మీద ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఆయన స్వరం ఏంటంటే అధికారము గల స్వరము. ఈ రోజున ఈ స్వరము నాకు కావాలి ప్రభువా, ఈ స్వరము నాకు వినబడింది. ఈరోజు ఎప్పటికీ నేను మర్చిపోనున్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
ఈరోజున ఇదే స్వరము నేను గుర్తించుకుంటాను. నా జీవితాంతము కూడా ప్రభువా నీ మాటలను నేను గుర్తించుకుంటాను. నీ 7 మాటలు నా జీవితంలో ఉండిపోతాయి. ఇవి ఎప్పటికి కూడా నా నుంచి వెళ్ళవు. ఏది ఏమైనా నా జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, సమస్యలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, వేదనలు ఎదురైనా, నీ దయగల సిలువ మాటలు నా దగ్గర ఉంటాయని వారందరూ కూడా ఈరోజున హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ భూకంపం కదులుతుందంట. అక్కడ రాయబడి ఉంటాయి కదా, ఏంటి ఆయన దేవాలయపు తెర అడ్డంగా చిరగబడిపోయింది. ఇక అక్కడ భూకంపం కలిగిందని రాయబడి ఉంటుంది. అక్కడ రాయిలు బట్టలు పడ్డాయని రాయబడి ఉంటుంది. ఇంకా అక్కడ అనేక మంది చనిపోయిన వారు లేచినట్లు కూడా రాయబడి ఉంటుంది. అంటే ఆయన పవర్ అంతా అధికారం కలిగిన పవర్ అనమాట. అంటే ఆయన ఈ లోకంలో దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఆయన చనిపోయిన విషయం ప్రకృతి కూడా ఏమైపోయింది, కొద్దిగా ప్రకృతి కూడా మొత్తం అంత చేంజ్ అయిపోయింది. చీకటి పడిపోయింది, పట్టపగలు చీకటి పడిపోయింది. చూడండి, ఆయన నిజముగా దేవుని కుమారుడని అక్కడ ఉన్న అనేక మంది సైనికులు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే నిజంగానే దేవుని కుమారుడులా ఉన్నాడని ఒక సాక్ష్యము. మొన్న ఈ మధ్యన ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయారు. ఆయన చనిపోకముందు చాలా తక్కువ మందికి తెలుసా మీ అందరికి? చనిపోకముందు ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది. చనిపోయిన తర్వాత కూడా ఎంతమంది తెలుసు? మీ అందరికి తెలుసు. ఆయన చనిపోకముందు ఎవరికి తెలియదు, కానీ చనిపోయిన తర్వాత అందరికీ తెలిసిపోయాడు. అంటే అందరికీ అతడు చావు ఈరోజున ప్రజలందరికీ సువార్త వెళ్ళింది. అనేక మంది ఈ రోజున దాని గురించి ఆలోచించడం, దాని గురించి తెలుసుకోవడం చేస్తున్నారు. అక్కడ ఏమైందో మనకు తెలియదు, ఏమైందో మనకు అనవసరం. కానీ అతని ద్వారా ఏమైంది, అనేక మంది అతను మరణించిన తర్వాత ఒకవేళ ఇప్పుడు అనేక మంది ఏంటంటే ఆయన మరణించిన తర్వాత అతడు ఒకవేళ అంతకుముందు పలికిన మాటల్లో కొన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున మనము ఇక్కడ ఏమి జరగాలో, ఈ లోకంలో ఏదైతే జరగాలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఒకని మరణము, ఒక సువార్త కావాలంటే ఆయన తీసుకుపోతాడు అంతే. హల్లెలూయా. ఒకని మరణం వల్ల ఏదైనా ఇబ్బంది అక్కడ జరగాలి, లేకపోతే ఏదైనా కార్యం జరగాలంటే అతడు ఎలాంటి వాడైనా ఆయన తీసుకుపోతాడు. ఏమాత్రం కూడా అందులో సందేహం లేదు. క్రైస్తవ విశ్వాసికి రోజున ఇక్కడ కూడి ఉన్న మీద అందరూ కూడా మనమందరం కూడా క్రీస్తును తెలుసుకున్నాం, ఆయన ఆరాధనలో పాల్గొన్నాం. ఆయన యొక్క గుడ్ ఫ్రైడే, మంచి శుభ శుక్రవారం, హ్యాపీ గుడ్ ఫ్రైడే అనమాట. అంటే హ్యాపీ గుడ్ ఫ్రైడే అని అంటారు చాలా మంది, కొంతమంది. కానీ గుడ్, మంచిదే ఇది. కానీ మనందరి కోసం ఆయన మరణించిన విధానంలో గుడ్ ఎందుకు వచ్చింది, బ్యాడ్ రావాలి కదా అంటారు కొంతమంది. ఆయన గుడ్ అంటే మంచి చేయడానికి మాత్రమే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన పరిస్థితిని చూసి మనం ఏడుస్తాం, చాలామంది ఏడ్చి ఉన్నారు. కానీ ఆయన మన ఏడుపు ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక మంచిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంచిని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బాడీని సేమ్ డే, అదే రోజున శిలువ మీద నుంచి మరలా ఆయన ప్రాణం విడిచిపోయిన తర్వాత ఆ యొక్క పూర్వ రోజుల్లో ఆ కాలంలో ఏంటంటే ఆ బాడీని ఒక భద్రపరుస్తారనమాట. ఆ విధంగా ఒక ఆయన ధనవంతుడు, యోసేపు అనే ధనవంతుడు, అరిమతి యోసేపు అనే ధనవంతుడు తన కోసం కట్టించుకున్న ఆ సమాధిలో యేసు ప్రభువారిని తీసి ఆ బాడీని అక్కడ తీసుకువెళ్ళి పెడతారు. ఈరోజు రేపు కూడా ఆ బాడీ అక్కడే ఉంటుంది. తర్వాత ఆదివారం ఏం జరిగిందో మనం చూద్దాం. దేవుడి మాటలు 7 మాటలు కూడా, 7 మాటల్లో కూడా సత్యాలు చాలామంది మన మధ్యలో అందరూ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని కంటిన్యూషన్గా మనం కొంత చూసి ఉన్నాము. మరి ఈ మాటలు, ఈ స్వరము భయపడే స్వరం కాదు. ఆదాము అయితే భయపడిపోయాడు ఆ స్వరాన్ని విని, దేవుని స్వరాన్ని విని. ఇప్పుడు ఈ స్వరం, సిలువ మీద పలికిన స్వరాన్ని విని మనము ఇంకా భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. మన దగ్గర దేవుడు ఉన్నాడు, మన కోసం చనిపోయిన దేవుడు ఉన్నాడు. మనం ఏమైనా సరే మన కోసం ఆయన కనిపెడతా ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని మనకు ఉచితంగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రక్తము ద్వారా, యేసు రక్తము మనకు విడుదల, యేసు రక్తము మనకు క్షమాపణ, యేసు రక్తము మనకు కావలసినవన్నీ కూడా. ప్రపంచంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలు కూడా ఈ రోజున 7 మాటల్లో ద్వారా
ఆ రక్తము ద్వారా మనకు వినబడి ఉన్నాయి. ఆ స్వరాన్ని ప్రభు నేను గ్రహిస్తానన్న వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆ స్వరమును ప్రభు నాకు కావాలి. నీ స్వరాన్ని నేను వింటా ఉన్నాను, నీ స్వరం కోసం నేను కనిపెట్టి ఉన్నాను, నీ ఆరాధనలో పాల్పొంది ఉన్నాను, నీ స్వరాన్ని నేను తెలుసుకుని ఉన్నాను ప్రభు అని ఎంతమంది అయితే అనుకుంటారు. ప్రభు నా కోసం నీవు పలికిన 7 మాటలు, 7 మాటలో ఉన్న విధానము, 7 మాటలు పలికిన విధానము, 7 మాటలో ఉన్న శక్తి బలము ప్రభు నాకు కావాలని ఎవరైతే కోరుకుంటారో దేవుని సంతానంలో గట్టిగా ఒక కేక వేయండి. ప్రభు నువ్వు నాకు కావాలి, ప్రభు నీ మాటలు నాకు కావాలి, నీ యొక్క శక్తి నాకు కావాలి, నీ బలము కావాలి, నీలో నేను ఉండాలి ప్రభు. నాకు నీ యొక్క ప్రతి పరిస్థితిని ప్రభు నేను తెలుసుకునే విధానంలో ముందుకు కొనసాగాలని ఎంతమంది అనుకుంటా ఉన్నారు. ఎందరినీ ప్రభు వారు ఈ రోజున ఈ యొక్క దీవెనలు, మంచి శుక్రవారపు దీవెనలు మీ అందరికి దేవుడు దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయన తన కృపను మీ అందరికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అందరూ ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తును ఈరోజు తెలుసుకున్న మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన స్వరము పశ్చాత్తాపమును కోరు స్వరము, ఆయన స్వరము వేదనతో కూడిన స్వరము, ఆయన స్వరము దయగల స్వరము, ఆయన స్వరము అధికారము గల స్వరము. ఈ రోజున అదే స్వరము 7 మాటల ద్వారా మీకు వినబడింది. అదే స్వరము వినబడింది. ఆ వినబడిన స్వరాన్ని మనము గ్రహించడానికి ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆ గొల్గొతా కొండపై ప్రభువైన యేసు ఒక్కసారి ఆ శిలువలో బలి అయిపోయారు. నోరు తెరవలేదు. భారమైన శిలువను అనుభరించి ఏ నేరము చేయని ఆయన, ఏ పాపం ఎరిగిన ఆయన నీ దోషముల కొరకు, నా దోషముల కొరకు, మన అతిక్రమ క్రియల కొరకే ఆయన గాయపరచబడ్డారు. నీవు ఆయన